హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుంటామండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో చేసుకుంటున్నామండి. చూడండి, చూస్తుంటేనే నిలురుతుంది కదా, చాలా బాగా వస్తుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలండి. ఆ నీళ్ళలోకి ఉప్పు వేసుకుంటాము మనం అన్నం ఉడికించుకోవడానికి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఎలాచి వేసుకొని బాగా ఇట్లా మరిగించుకోవాలి వాటర్ని. కొద్దిగా పుదీనా కానీ వేసుకున్నామండి. మూత పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు ఇట్లా మరిగాయి. ఆ ఫ్లేవర్ అంతా మంచిగా దిగి ఉంటుందండి నీళ్ళల్లోకి. ఇప్పుడు నిమ్మకాయ కొద్దిగా పిండుకుంటాము. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ తీసి బాగా ఇట్లా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నామండి. నీళ్ళు బాగా బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు అందులోకి రైస్ వేసేసుకుంటాం వాటర్తో పాటు. దీనికేం వాటర్ ఏం లిమిట్ అనేది ఏమి ఉండదండి, మామూలుగా అది వంచుకుంటాం కాబట్టి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ని. మూత పెట్టుకుంటాం. ఇప్పుడు పోపుకి పెనం పెట్టుకున్నామండి. ఇప్పుడు పెనంలోకి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్లోకి మసాలా, జాపత్రి, సాజీరా, లవంగాలు, ఎలాచి, దాల్చిన చెక్క, సోంపు వేసుకున్నాను. ఇవి మాడకూడదండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటాం. ఇట్లా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా వేసుకుంటాం. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ కానీ బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇది ఒక 70-80% ఉడికితే చాలు, మనకు మళ్ళీ దమ్లో ఉడికించుకుంటాము. బాగా ఇట్లా తునుగుతుంది కదా, ఇట్లా తునిగితే సరిపోతుందండి. ఇది వడగట్టేసుకోవచ్చు. చిల్లీలు గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అన్నం వంచేసినామంటే బాగా నీళ్ళు ఉంటే కింద వెళ్ళిపోతాయి. బాగా అన్నం పొడి పొడిగా ఉండాలండి. ఇట్లా తీసి ఇట్లా వంచి పెట్టుకున్నాము. మనం పులిహోర చేస్తాం కదా, ఆ టైప్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెనం తీసుకొని పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గుడ్లు వేయించుకుంటాము. కొద్దిగా ఇట్లా కట్ చేసి వేయడం వల్ల మనకి ఆ ఆయిల్ అంతా పైకి చిట్లకుంటూ ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే అడుగు పట్టుకుంటా బాగా ఫ్రై అవుతాయి. ముందే వేసి ఉండాలండి, కొద్దిగా లేట్ అయిన దానికి కొద్దిగా పట్టినాయి చూడండి. అడుగు పట్టుకుంటా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి పోపులో ఆనియన్స్ కానీ బాగా ఫ్రై అవుతున్నాయి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కానీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు పసుపు వేసుకున్నా. ఈ పసుపు మంచిగా కలర్ ఇస్తుంది మనకి బిర్యానీకి. కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడరు. ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి ఇట్లా మసాలా మిక్స్ చేసుకుంటాం. టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను, నాటు టమాటాలు. అల్లం ఇది వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకున్నానండి, ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడే గమగమలాడుతుందండి మనకు ఆ మిర్చి పౌడరు, ఆనియన్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వాసన చాలా బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకుంటాము. కారం చూసి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు గుడ్లు కానీ బాగా ఇట్లా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనకి పెరుగు వేసుకుంటాము ఈ మసాలాల్లోకి.
ఒక గెరిటంత పెరుగు వేసాను. పులుపు ఉండకూడదండి. ఈ పెరుగు వేయడం వల్ల మనకు మసాలా కొంచెం ఎక్కువగా వస్తుంది. బాగా మనకి బిర్యానీలో కానీ తినేటప్పుడు కొంచెం మసాలా బాగుంటుంది. టేస్ట్ కానీ మంచిగా ఉంటుంది. కసూరి మేతి కొద్దిగా వేసుకుంటాము. ఇది ఫ్లేవర్ బాగా ఇస్తుంది పులావ్కి, బిర్యానీకి. బిర్యానీ మసాలా 1 స్పూన్ అంతా వేసుకుంటున్నాను. బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ యాడ్ చేసుకుంటామండి. ఇది కొద్దిసేపు ఇట్లా బాగా మసాలా పట్టేలాగా ఎగ్ని ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటామండి. మనకి ఎగ్ కానీ ఈ మసాలాల్లో ఉడికి బాగా ఎగ్లో ఉండే ఫ్లేవర్ మసాలాకి దిగి, ఇప్పుడు మసాలాలన్నీ వేసాం కదా, అదంతా కొద్దిగా వాటర్లో ఉడికిందంటే మంచిగా పచ్చిదనం పోయేసి బాగా ఉంటుంది. దానికని వాటర్ బాగా ఉడికించుకున్నాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఈ పైన కొంచెం ఆయిల్ తీసి పెట్టుకుంటామండి పక్కన ఒక కప్పులోకి. ఇది మనకి బిర్యానీ చేసేటప్పుడు పైన కొద్దిగా వేసుకున్నామంటే కలర్ చాలా బాగుంటుంది బిర్యానీకి. దానికని ఇట్లా తీసి పెట్టుకుంటున్నాను. బాగా ఇట్లా గ్రేవీ థిక్గా చేసుకోవాలండి. మనం అన్నం వేసినాక ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు, ఆవిరికే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి బాగా ఇట్లా గట్టిగా చేసుకోవాలి గ్రేవీ. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ దిగి ఉంటాయండి ఇప్పుడు ఆ మసాలాలకి. ఎగ్ ఫ్లేవరు, టమాటా మసాలా ఫ్లేవర్ అంతా మంచిగా దిగి చాలా గమగమలాడుతుందండి ఇప్పుడే. ఇప్పుడు మనం ఉడికి వంచి పెట్టుకున్నాం కదా అన్నము, అది వేసేసుకుంటాం. ఇట్లా పొడి పొడిగా ఉంటే ఇప్పుడు మనకు ఆవిరికి ఉడికిందంటే కానీ మనకి మెత్తగా పోదండి రైసు. మరి ఎక్కువ ఉడికించుకున్నామంటే మళ్ళీ అది మెత్తగా పోతుంది. ఇట్లా అన్నమంతా వేసి సమంగా ఇట్లా చేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకుంటాం పైన. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకుంటాము. ఇవన్నీ మంచిగా ఫ్లేవర్ లోపలికి దిగుతుందండి మనం దమ్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్నాం కదా గ్రేవీ, అది వేసేసుకుంటాము. కొద్దిగా పైన నెయ్యి వేసుకుంటామండి. ఈ నెయ్యి ఉడికేటప్పుడు మంచిగా కిందకి దిగి మొత్తం రైస్ మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. మూత పెట్టేసుకుంటామండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాము. దమ్ అయిపోయిందండి బాగా ఇట్లా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాము. రైస్ అంతా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు అట్నే మూత పెట్టి వదిలేయాలండి. ఇప్పుడే మనం కలపకూడదు, ఇంకొక 10 నిమిషాలు ఉండాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. వేడివేడిగా మనకి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా. ఇప్పుడు మనం దమ్ తీస్తాము. ఇప్పుడు రైస్ చూడండి ఎట్లా ఉండబోతుందో.
చూడండి, మనం పసుపు వేసుకున్నాం కదా, ఆ కలరే ఎంత బాగా వచ్చింది. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా టేస్టీగా ఇంట్లో కానీ అందరూ మెచ్చుకుంటారండి. హోటల్ కన్నా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్నామంటే. ఇది ఎగ్గులు కానీ అన్లిమిటెడ్ అండి, 2-3 తినచ్చు, బాగుంటుంది రైస్తో పాటు. చాలా టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామండి. ఇట్లనే మీరు చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా టేస్టీ బిర్యానీ తయారైపోయిందండి. ఇది పెరుగుతో పాటు రైతా చేసుకొని తినచ్చండి, ఏదైనా సైడ్ డిష్ పెట్టుకొని తినచ్చు. కానీ నాకు ఇట్లా ఉత్తదే కానీ బాగుంటుందండి. మనకు మసాలా కానీ టేస్ట్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, నేను బిర్యానీతో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.